హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ఈరోజు మనం సీటెట్ 2026కి సంబంధించి ఇంగ్లీష్ పెడగాజీలో సెకండ్ యూనిట్ చెప్పుకుందాం. ఇంగ్లీష్ పెడగాజీలో ఆల్రెడీ మనకి కొన్ని థియరీస్ చెప్పేశాను. ఆల్రెడీ సెకండ్ వీడియో అప్లోడ్ అయ్యింది. ఇది 2.1 అనమాట. ఇది స్టీఫెన్ క్రషన్ థియరీ అనమాట. 1 మార్క్ కంపల్సరీ సీటెట్లో. ఇదేంటంటే స్టీఫెన్ క్రషన్ అనే అతను ఒక సైంటిస్ట్ అనమాట. ఈయన వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ అని చెప్పి ఒక థియరీ రాశాడు. ఆ థియరీ అనమాట. ఎక్విజిషన్ అంటే సహజంగా ఇది గుర్తుండాలి. స్టీఫెన్ క్రషన్స్ థియరీ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనమాట ఈ థియరీ పేరు. దీంట్లో వచ్చేసి మనం చూడండి, స్టీఫెన్ క్రషన్ థియరీ బుల్ట్ ఆన్ 5 కోర్ హైపోథెసిస్ అంటే రిగార్డింగ్ హౌ వీ పిక్ ఏ న్యూ లాంగ్వేజ్. అంటే ఒక విద్యార్థి మొదటి భాష స్వంతంగా వచ్చేస్తుంది, న్యాచురల్గా వచ్చేస్తుంది. అదే రెండవ భాష ఏ విధంగా నేర్చుకుంటాడు, ఎలా నేర్చుకుంటాడు అనేది ఒక 5 హైపోథెసిస్ అంటే ఒక 5 స్టెప్పుల్లో చెప్పాడనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్స్ అడుగుతారు, డైరెక్ట్ సీటెట్లో బిట్స్ అనమాట. ఈ 5 హైపోథెసిస్ పేర్లు కూడా గుర్తుండాలి. ప్రతిదానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెబుతాను. ఆ ఎగ్జాంపుల్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా థియరీ గుర్తుంటుంది. ఫస్ట్ వన్ చూడండి, ఎక్విజిషన్ లెర్నింగ్ హైపోథెసిస్. ఎక్విజిషన్ అంటే సహజంగా ఎక్విజిషన్ అంటే సహజంగా అనమాట, లేదా స్వంతంగా నేర్చుకోవటం ఎక్విజిషన్ అంటారు. తర్వాత లెర్నింగ్ హైపోథిస్ అంటే ఫార్మల్ అనమాట. స్కూల్లో మనకు టైం టేబుల్ వేసి, లెసన్ ప్లాన్ వేసి, ఈ విధంగా విద్య అనేది జరుగుతుంది కదా, అలా లెర్నింగ్ హైపోథిస్ అంటే ఫార్మల్గా జరిగేది. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఎక్విజిషన్ ఈజ్ ఏ సబ్ కాన్షియస్ అంటే ఏంటి అంటే మన ప్రమేయం లేకుండా సొంతగా జరిగిపోతుంది అనమాట. సహజంగా న్యాచురల్ ప్రాసెస్. ఎలా అంటే అది హౌ ఏ చైల్డ్ లెర్న్స్ ఏ మదర్ టంగ్. ఏ విధంగా అయితే మాతృభాష మదర్ టంగ్ నేర్చుకుంటాడో దాన్ని ఎక్విజిషన్ అంటారు. ఎక్విజిషన్ అంటే సహజంగా జరిగేదాన్ని ఎక్విజిషన్ అంటారు. లెర్నింగ్ ఈజ్ ఏ కాన్షియస్ ఫార్మల్ స్టడీ ఆఫ్ రూల్స్. అభ్యసనం లెర్నింగ్ మనం ఏ విధంగా నేర్చుకుంటాం, చదువు కానీ ఇవన్నీ ఏ విధంగా నేర్చుకుంటాం, కాన్షియస్నెస్ అంటే మనం వినాలి, చూడాలి, చదవాలి, రాయాలి, ఈ విధంగా ఫార్మల్గా నేర్చుకుంటాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సహజంగా నేర్చుకునేది మరియు ఫార్మల్గా నేర్చుకునేది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. పిల్లవాడు క్లాసులో వ్యాకరణం నేర్చుకోవటం అనేది లెర్నింగ్ అనమాట, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్. స్నేహితులతో మాట్లాడుతూ భాషను అలవాటు చేసుకోవటం అంటే ఎక్విజిషన్. ఆల్రెడీ ఇక్కడ ఉందండి ఎక్విజిషన్. ఇదేంటది ఎక్విజిషను సహజంగా జరిగేది అంటే న్యాచురల్ ప్రాసెస్ అనమాట. ఎక్విజిషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్. అదేవిధంగా హైపోథిసిస్ అనేది ఫార్మల్ ప్రాసెస్ అనమాట. అంటే స్కూల్కి వెళ్ళి టైం టేబుల్, వ్యాకరణం, రూల్స్ ప్రకారం నేర్చుకునేది అనమాట. ఇది చిన్న వీడియో, నేను జస్ట్ 5 హైపోథిసిస్ అంటే చూడండి. ఇది వచ్చేసి సెకండ్ హైపోథిసిస్. మానిటర్ హైపోథిసిస్ అంటే చూడండి, అవర్ ఎక్వైర్డ్ సిస్టమ్ స్టార్ట్స్ ది స్పీచ్ వైల్ అవర్ లెర్నర్డ్ సిస్టమ్ యాక్ట్ యాజ్ అన్ ఇండికేటర్ మానిటర్ టు కరెక్ట్ మిస్టేక్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెబితే అర్థమైపోవచ్చు చూడండి. ఇక్కడ ఏంటంటే మానిటర్ హైపోథిస్ అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మనం స్కూల్కి వెళ్ళి ఏదైతే మనం మన ఎఫర్ట్ పెట్టి మన కష్టపడి ఏదైతే నేర్చుకుంటామో అది నేర్చుకున్నప్పుడు ఏమైందంటే మనం ఒక వాక్యం పలకాలన్నా లేదంటే ఒక లైన్ మాట్లాడాలన్నా సరే మనకి ఎప్పుడైతే మనం గ్రామరు, కర్త, కర్మ, క్రియ లేదా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు ఇవన్నీ నేర్చుకుంటామో మన నోట్లో నుంచి పొరపాటున ఏదన్నా ఒక మాట అంటే తప్పుగా వచ్చినా సరే దాన్ని వెంటనే సరి చేసేస్తాం. ఏ విధంగా, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. అతను వచ్చారు అన్నాను. అతను వచ్చారు అని చెప్పబోయి వెంటనే అది తప్పు అని గుర్తించి అతడు వచ్చాడు అని సరిదిద్దటం. ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే నేను చూడండి, మనం బై మిస్టేక్ తప్పులో అతడు వచ్చింది అన్నాం. వెంటనే మన బ్రెయిన్లో మానిటర్ అయిపోద్ది. ఏమైపోద్ది, మనం గ్రామర్గా తప్పు చేసేసాం. కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి, అతను వచ్చాడు లేదా అతడు వచ్చాడు అని వెంటనే దాన్ని సరి చేసేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడిన వితిన్ సెకండ్స్లోనే అది తప్పుని మనం వెంటనే సరి చేసేసాం. ఇక్కడ చూడండి, పైన చూడండి, ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ ఉంది ఇంకోటి. ఈ గో టు షాప్ అని ఉంది. కానీ వెంటనే బ్రెయిన్ అది వ్యాకరణపరంగా తప్పని చెప్పేసి హీ గోస్ టు ది షాప్ అని చెప్పేసి ఎమ్మటే చెప్పేసేస్తాం అనమాట. దీన్ని
మనం మానిటర్ హైపోథీసిస్ అంటాం. ఇక్కడ మానిటర్ హైపోథీసిస్ అంటే అవర్ ఎక్వైర్డ్ సిస్టమ్. ఇక్కడ ఉంది చూసారా కాన్సెప్ట్ దగ్గర, అవర్ ఎక్వైర్డ్ సిస్టమ్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం, వ్యాకరణం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా నోట్లో నుంచి కనుక మాట అనేది తప్పుగా వస్తే దాన్ని వెంటనే మనం గ్రహించి తప్పుని సరిచేయడం అనమాట. ఇక్కడ చూడండి, న్యాచురల్ ఆర్డర్ హైపోథీసిస్ అని ఉంది. న్యాచురల్ ఆర్డర్ హైపోథీసిస్ అంటే లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ ఆర్ ఎక్వైర్డ్ ఇన్ ఏ ప్రిడిక్టబుల్ న్యాచురల్ ఆర్డర్ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ దే ఆర్ టాట్. మీకు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అది వివరిస్తాను. కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ పిల్లలు సాధారణంగా క్రియలను చేస్తున్నాడు, నేర్చుకున్న తర్వాతే సంక్లిష్టమైన విభక్తులను నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలు న్యాచురల్గా చిల్డ్రన్ యూజువల్లీ లెర్న్ ఇంగ్ ఫార్మ్స్. అంటే ఇక్కడ చూడండి, చేస్తున్నాడని తెలుగులో రాశాను. వాకింగ్. ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు ఫస్ట్ ఏమి నేర్చుకుంటారు? V3 నేర్చుకుంటారు. అంటే V1, V2, V3 ఉంటాయి కదా. ఫస్ట్ V3 ఫార్మ్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత పిల్లవాడు వాక్స్ అని ఈ విధంగా నేర్చుకుంటాడనమాట. ఎందుకు అలా జరుగుతుందంటే లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ ఆర్ అక్వైర్డ్ ఇన్ ఏ ప్రిడిక్టబుల్ న్యాచురల్ ఆర్డర్. లాంగ్వేజ్ అనేది ఒక ప్రిడిక్టబుల్ ఆర్డర్ ద్వారానే నేర్చుకోవాలి. కాబట్టి పిల్లవాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇంగ్ ఫార్మ్స్, అంటే పిల్లవాడు క్రియలు పూర్తయిపోయాయి. ఎందుకంటే పిల్లవాడు మనం కనుక కొంచెం ఆలోచిస్తే పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి తిన్నాను లేదా తినేసాను, వస్తున్నాను అని అంటాం కానీ వస్తూ ఉన్నాను, వచ్చేస్తున్నాను ఈ విధంగా మాట్లాడు. ఏదైనా ఒక పని పూర్తయిపోయినట్టు లేదా ఏదైనా ఒక పని జరుగుతున్నట్లుగానే పిల్లవాడు కానీ ఎవరైనా సరే మాట్లాడతారనమాట. ఆ విధంగా పిల్లవాడు ఎప్పుడైనా సరే V3 నేర్చుకుంటాడు. ఇంగు ఫార్మ్స్ నేర్చుకున్న తర్వాత వాక్స్ అని ఆ విధంగా మాట్లాడతాడనమాట. దాన్ని న్యాచురల్ ఆర్డర్ హైపోథిసిస్ అంటే ప్రకృతి సహజమైనటువంటి ఆర్డర్ అనమాట, పద్ధతి. అంటే కింద నుంచి పైకి కాకుండా పైనుంచి కిందకు వచ్చేటటువంటి ఆర్డర్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇన్పుట్ హైపోథిసిస్ అని ఉంది. ఇన్పుట్ హైపోథిసిస్ అంటే ఇక్కడ చూడండి 1+I+ అని ఉంది. I+ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ప్లస్ అనదర్ లాంగ్వేజ్. ఈ మెయిన్ థియరీకి ఇంపార్టెంట్ ఇదేనమాట. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది, ఇన్పుట్ హైపోథిసిస్. ఇక్కడ ఏంటంటే వి లెర్న్ బెస్ట్ వెన్ వి రిసీవ్. అంటే మనం ఎప్పుడు బాగా చదవగలం? మనం ఎప్పుడైతే దాన్ని స్వీకరించగలిగామో, ఎప్పుడైతే దాన్ని గ్రహించగలిగామో అప్పుడే మనం బాగా నేర్చుకోగలుగుతాం. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ జస్ట్ వన్ స్టెప్ బియాండ్ అవర్ కరెంట్ లెవెల్. ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత దీన్ని వివరిస్తాను చూడండి. ఇఫ్ యు నో బేసిక్ గ్రీటింగ్స్, లిజనింగ్ టు ఏ సింపుల్ స్టోరీ విత్ ఏ ఫ్యూ నో వర్డ్స్. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మీకు ప్రాథమిక మాటలు తెలిసినప్పుడు, అంటే ఇప్పుడు మనకి అమ్మ, నాన్న లేదా ఎలా ఉన్నావు ఇలా చిన్న చిన్న పదాల అర్థాలు తెలిసినప్పుడే కొత్త పదాల్లో ఉన్న చిన్న కథను వినటం అనమాట. మనకి తెలుగు మీద ఒక 50% అవగాహన ఉందనుకోండి, లేదా 90% అవగాహన ఉందనుకోండి, మనకి తెలియనటువంటి కొత్త కథలు చదవటం ద్వారా ఈ 50%కి ఇంకో 10% మనకి డెవలప్ అవుతుంది అనమాట. లాంగ్వేజ్ డెవలప్ అయ్యి 60% అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వి లెర్న్ బెస్ట్ వెన్ వి రిసీవ్. అంటే మనం ఎప్పుడైతే ఎవరన్నా చెప్పింది కానీ లేదంటే మనం సొంతంగా చదువుకుని గ్రహిస్తామో అప్పుడే మనం అభ్యాసం అనేది బాగా చేయవచ్చు అనమాట. అప్పుడే మనం బాగా చదవచ్చు. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ జస్ట్ వన్ స్టెప్ బియాండ్ అవర్ కరెంట్ లెవెల్. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మన టాలెంట్ 60% ఉందనుకోండి, 61% టాలెంట్ ఉన్న అతనితో మాట్లాడాలి. లేదా మనకి 10 వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, 11 వర్డ్స్ వచ్చే విధంగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ మెయిన్ అదే. సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి 10 వర్డ్స్ తెలిస్తే 11th వర్డ్ నేర్చుకోవాలి. 11th వర్డ్ నేర్చుకున్న తర్వాత 12th వర్డ్ నేర్చుకోవాలి. అలా ఒక్కొక్క మెట్టు పెరుగుతూ ఉండాలి. ఇక్కడ ఏమని చూసారా, ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ వన్ స్టెప్ బియాండ్ అవర్ కరెంట్ లెవెల్. అంటే ఇప్పుడు మనం 10వ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు గేమ్ ఉంది, గేమ్లో కూడా లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. ఇలా లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. మనం ఈ లెవెల్లో ఉన్నాం అనుకోండి, ఈ లెవెల్లో చదవాలి. ఈ లెవెల్లో ఉన్నాం అనుకోండి, ఈ లెవెల్లో చదవాలి. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి 60% మార్క్స్ వస్తే ఫస్ట్ సారి, ఈసారి 70%, ఈసారి 80%, ఈసారి 90%, 100% వచ్చినప్పుడు ఇక 100%లోనే ఉండాలన్నమాట. కిందకి రాకూడదు, పైకి
వెళ్ళకూడదు. ఒక స్టాండర్డ్ లిమిట్ అనేది పెట్టుకుని డెవలప్ అవుతూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథిసిస్. ఇక్కడ చూడండి, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అంటే యాంగ్జైటీ, కోపం, ఆతృత, బోర్డమ్ అంటే చికాకు, లో కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటాం, యాక్ట్ యాజ్ ఏ ఫిల్టర్. ఇవన్నీ ఫిల్టర్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే దట్ కెన్ బ్లాక్ లెర్నింగ్. ఎప్పుడైతే మానవుడు తన యొక్క దాన్నేమంటారు మనసును కనుక నియంత్రించుకోలేకపోతాడో అప్పుడు అభ్యాసనం అనేది జరగదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్, ఏ స్టూడెంట్ బీయింగ్ టూ నర్వస్ టు స్పీక్ ఇన్ క్లాస్. ఒక విద్యార్థి కనుక టెన్షన్ పడిపోతున్నాడు క్లాస్లో మాట్లాడాలనుకుంటే, అటువంటప్పుడు సో దే డోంట్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ ఎ రిలాక్స్డ్ స్టూడెంట్. అంతే కదా, ఒక పిల్లవాడు టెన్షన్ పడతా చదువుతున్నాడు, ఇంకో పిల్లవాడు ఫ్రీగా చదువుతున్నాడు. ఎవరు ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు, ఎవరిలో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరు మంచిగా నేర్చుకోగలుగుతారు? ఎవరైతే ఫ్రీగా ఉన్నాడో విద్యార్థి, ఆ విద్యార్థి ఈజీగా నేర్చుకోగలుగుతాడు. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, అదే తెలుగులో ఇచ్చాను ఎగ్జాంపుల్. ఒక్కసారి పైనుంచి కిందకి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ స్టీఫెన్ క్రషెస్ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్. ఈ సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది ఈ 5 కోర్ హైపోథిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్విజిషన్ అంటే సహజంగా భాష నేర్చుకోవటం. లెర్నింగ్ హైపోథిసిస్ అంటే ఫార్మల్గా, అంటే స్కూల్కి వెళ్ళి కర్త, కర్మ, క్రియ, వ్యాకరణ పరంగా భాష మాట్లాడటం. మానిటర్ హైపోథిసిస్ అంటే మనం ఏదైతే మన నోట్లోంచి ఒక పదం కనుక తప్పుగా వచ్చిందో, ఆ తప్పుగా వచ్చిన పదాన్ని వెంటనే మనం తప్పు మాట్లాడామని చెప్పి వెంటనే కరెక్ట్ చేయటం. నెక్స్ట్ చూడండి, న్యాచురల్ హైపోథిసిస్ అని ఉంది. న్యాచురల్ హైపోథిసిస్ అంటే ఏంటంటే, పిల్లవాడు మామూలుగా పెరిగే కొద్దీ పిల్లవాడు భాషా జ్ఞానం అనేది ఏ విధంగా నేర్చుకుంటాడంటే V3 క్రియలు అంటే క్రియల నుంచి సబ్జెక్ట్ కానీ వెర్బ్కి కానీ వెళ్తాడనమాట. సబ్జెక్ట్కి కానీ ఆబ్జెక్ట్కి కానీ వెళ్తాడు వెర్బ్స్ నుంచి. అదేవిధంగా తెలుగులో అయితే ఫస్ట్ క్రియలు నేర్చుకుంటాడు, ఆ తర్వాత కర్త, ఆ తర్వాత కర్మలు నేర్చుకుంటాడు అనమాట. ఇన్పుట్ హైపోథిసిస్ ఉంది కదా, ఇక్కడ ఈ ఇన్పుట్ హైపోథిసిస్ అంటే ఏంటంటే, పిల్లవాడు రెండో భాష నేర్చుకోవాలి అంటే, ఫర్ సపోజ్ పిల్లవాడికి రెండవ భాషలో 2 పదాలే వచ్చు అనుకుందాం. అటువంటప్పుడు అతను 3 పదాలు నేర్చుకోవాలి. అతనికి 3 పదాలు వచ్చనుకో 4 పదాలు నేర్చుకోవాలి. 4 పదం వచ్చిందనుకో 5వ పదం నేర్చుకోవాలి. 5వ పదం వచ్చిందనుకో 6వ పదం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ అనేది పెరుగుతూ ఉండాలి. ఇక్కడ ఏముందో చూసారా? మీకు ప్రాథమిక మాటలు తెలిసినప్పుడు, మీకు ప్రాథమిక మాటలు అంటే చిన్న చిన్న మాటలు తెలిసినప్పుడు కొత్త పదాలు ఉన్న చిన్న కథను వినటం. అంటే మీకు తెలియని పదాలు ఉన్నటువంటి కథను వినాలి. అర్థమవుతుందా? విన్నప్పుడు మీకు ఇంకా కొత్త పదాలు వస్తాయి. అంతే కదా, మీకు తెలిసిన బుక్కే ఎన్నిసార్లు చదువుకుంటే ఏం ఉపయోగం? ఆల్రెడీ అవన్నీ మీకు తెలుసు కాబట్టి. అందుకనే మనకి 10% నాలెడ్జ్ ఉంటే 11% నాలెడ్జ్ ఉన్నటువంటి బుక్ చదవాలి. అప్పుడు మనకున్న 10% కాకుండా ఇంకొక పర్సెంట్ మనకి యాడ్ అయ్యిద్ది నాలెడ్జ్. మనం 11% చదివిన తర్వాత 12% నాలెడ్జ్ ఉన్న బుక్ చదవాలి. అప్పుడు మనకి ఇంకొక పర్సెంట్ యాడ్ అయిద్దనమాట. ఆ విధంగా ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథిసిస్ అంటే పిల్లవాడిలో యాంగ్జైటీ, దాన్నేమంటారు, ఆతృత, కోపం, అదేవిధంగా కాన్ఫిడెన్స్, లో, ఇవన్నీ పిల్లవాడు ఏం చేయాలంటే ఫిల్టర్ చేసుకోవాలి. పిల్లవాడు వీటిలన్నిటిని నియంత్రించుకోవాలి. అలా నియంత్రించుకున్నప్పుడు పిల్లవాడిలో అభ్యసనం అనేది కరెక్ట్గా జరిగిద్ది. తద్వారా రెండవ భాష అనేది నేర్చుకోవడం ఈజీ అయిద్దనమాట. ఈ స్టీఫెన్ క్రషర్ అనే ఆయన ఈ సెకండ్ లాంగ్వేజ్ హైపోథిసిస్లో 5 కోర్ హైపోథిసిస్ చెప్పాడనమాట. ఇది సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ లాంటివే వేరే, అంటే ఒక స్టూడెంట్కి కానీ లేదంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ కానీ అటాచ్ చేసి ఎగ్జాంపుల్ అడిగి అది ఇన్పుట్ హైపోథిసిసా, ఎఫెక్టివ్ హైపోథిసిసా, న్యాచురల్ హైపోథిసిసా, లేదంటే ఫస్ట్ వన్ ఏంటది మనకి మానిటర్ హైపోథిసిసా, అదేవిధంగా ఎక్విజిషన్ అండ్ లెర్నింగ్ హైపోథిసిసా అని చెప్పి ఆప్షన్స్లో ఇస్తారు. మనం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపటి నుంచి సైకాలజీ, అదేవిధంగా ఇంగ్లీష్ పెడగాజీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోస్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.